ఏడాది నేషనల్ లెవెల్లో సెన్సేషనల్ టాపిక్ గా నిలిచిన సెలబ్రిటీస్ లో ఒకరు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఆయన టాలెంట్ ని దేశం మొత్తం మెచ్చింది. అందుకే తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా ఆయనకి వరుసగా అవకాశాలు వచ్చాయి. తన అద్భుతమైన స్కిల్స్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇలా ఇండియాలోనే నెంబర్ 1 డాన్సర్ గా దూసుకుపోతున్న సమయంలో ఆయన అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్ కి గురిచేసింది. తన టీంలో అసిస్టెంట్ డాన్సర్ గా పనిచేసే శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని, తనని పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్లో సంచలన ఆరోపణలు చేస్తూ కేసు వేసింది. దీంతో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి ఆయన్ని కోర్టులో హాజరుపరిచి నెల రోజుల పాటు రిమాండ్ కి తరలించి విచారించిన పోలీసులు చివరికి మధ్యంతర బెయిల్ మీద విడుదల చేశారు. బయటికి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ కి అవకాశాలు మళ్లీ దొరుకుతాయా అని అందరూ అనుకున్నారు. మొదట్లో కాస్త కష్టంగా ఉంది, కానీ ఇప్పుడు మళ్లీ ఆయన చిన్నగా ఫామ్ లోకి వస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రశ్నలు వేయగా జానీ మాస్టర్ ఇచ్చిన రియాక్షన్ ని చూసి ఆడియన్స్ షాక్ కి గురవుతున్నారు. యాంకర్ ఆయన్ని ప్రశ్న అడుగుతూ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు. మన టాలీవుడ్ నుండి నేషనల్ అవార్డ్స్ అందుకున్న మీరిద్దరూ కూడా అరెస్ట్ అవ్వడంపై మీరేమంటారు అని అడగ్గా జానీ సమాధానం చెప్పకుండా కోపంతో వెళ్లిపోతాడు. అప్పటి వరకు చాలా కూల్ గా అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పిన ఆయన అల్లు అర్జున్ మ్యాటర్ తీయగానే ఎందుకు అలా వెళ్లిపోయాడు అని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ హస్తం ఉందని చాలా కాలం నుండి సోషల్ మీడియాలో ఒక రూమర్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు జానీ మాస్టర్ రియాక్షన్ చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ప్రచారమైన ఆ రూమర్ నిజమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయినా అల్లు అర్జున్ కి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏమిటి? అతను ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించాడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటం ఇంతకు ముందు మనం చూసాము. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా చేశాడు, అసలు నిజమేంటి, ఇవన్నీ తెలియాలంటే జానీ మాస్టర్ నోరు విప్పాల్సిందే.